31వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన 7వ వచనాన్ని చదువుకుందాము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన కృప వలన ఈ ఆగస్టు నెలలోని చివరి దినమందు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ సమయం కొరకై, అనుగ్రహిస్తున్న అవకాశముల కొరకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు మన పట్ల చేసిన మేళ్ళన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి నిండైన కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉంటున్నాము. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమందు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఈ అమూల్యమైన సమయమందు మరొకసారి దేవుని ఆరాధనకు సంబంధించిన దైవ సన్నిధిలో మనము కలిగి ఉండవలసిన ఆ కృపను జ్ఞాపకం చేసుకొనడానికి ప్రభు సహాయం చేయబోతున్నారు. ఈ చదువుకున్న వచనంలో రండి, నమస్కారం చేసి సాగిలపడదము అనేటువంటి ఒక పిలుపు కనిపిస్తూ ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక శ్రేష్టమైన పిలుపును ఈ భాగంలో చూస్తూ ఉన్నాము. ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలో, ఆరాధన ద్వారా లభించే మేలులు ఏమై ఉన్నవో ఇక్కడ మనం చదువుకుంటున్నాము. ఎంత మేలు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలిగినప్పుడు, పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుని సన్నిధిలో మోకరించగలిగినప్పుడు, లేక సాగిలపడగలిగినప్పుడు, దేవునికి చెందవలసిన మహిమా ప్రభావములను సంపూర్ణంగా మహోన్నతుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆరోపించగలిగినప్పుడు అందులో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదములు ఎంత గొప్పవో మనము గ్రహించగలుగుతూ ఉంటాము. కాబట్టి ప్రియులరా, ఆరాధన మనకు ఆశీర్వాదకరమైనటువంటిది. దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ అనుభవము మనము ఎంతో గొప్ప మేలును పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన అనుభవం అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆరాధన ద్వారా మనకు లభించేటువంటి ఆ మేలులను గురించి జ్ఞాపకం చేసుకోగలిగినప్పుడు దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక గృహములో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఒక స్త్రీ ఆ గృహమునకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల యొద్ద కూర్చుండి కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను అని వాక్యములో చదువుతూ ఉంటాము. ఆమె పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా, అంటే పాదముల యొద్ద కూర్చొని ఆమె ఏమేమైతే చేస్తూ ఉందో ఇవన్నీ కూడా మనకు కొన్ని ఆలోచనలను తెలియచేస్తూ ఉన్నాయి. ఒకటి, ఆమెలో ఉన్న పశ్చాత్తాపాన్ని తెలియచేస్తూ ఉంది. ఆమె యొక్క తగ్గింపును తెలియచేస్తూ ఉంది. ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి అనుభవాన్ని తెలియచేస్తుంది. ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి అనుభవం కూడా తెలియచేస్తూ ఉంది. కనుక ఎప్పుడైతే ప్రభు పాదాల యొద్ద చేరి ఆమె ఆరాధించే అనుభవంలోనికి
దేవుణ్ణి ఘనపరిచే అనుభవంలోనికి, దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని తన పశ్చాత్తాపాన్ని వెల్లడి చేస్తూ ఎంతో దీనత్వాన్ని ధరించుకున్నటువంటి ఆమె జీవితంలో లభించిన ఆశీర్వాదాన్ని గురించి ఈ 7వ అధ్యాయం లూకా సువార్త 48వ వచనంలో చెప్పబడుతున్న మాట, యేసయ్య అంటున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో, ఆరాధించుచున్నటువంటి ఆ అనుభవంలో నుండి మానవాళికి లభిస్తున్నటువంటి గొప్ప భాగ్యం ఏమిటనగా పాపముల నుండి విడుదల. దయచేసి మర్చిపోవద్దు, మన జీవితము దేవుని కృపను పొందవలసినదై ఉంటున్నది. దేవుని ద్వారా మనకు క్షమాపణ అనుగ్రహించబడుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములు తెలియచేస్తున్న మాట ఏమిటనగా, మనం ఆరాధిస్తున్న దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేసేవారు కానే కాదు. ఏ స్థితిలో ఉండి ప్రభు యొద్దకు మనం వచ్చినప్పటికీ కూడా ప్రభు అంగీకరిస్తారు. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన నామాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో సాగిలపడగలిగినప్పుడు మన జీవితాన్ని ప్రభు మార్చివేస్తారు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ భాగము. కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు లభించే ఆశీర్వాదము విడుదల అని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథములో ఆఖరు అధ్యాయము 3-4 వచనాలను చదువుతూ ఉన్నాను. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళయందు ఉండును. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తున్నారా ప్రియులారా? ఇక్కడ ప్రభుని ఆరాధిస్తున్నటువంటి అనుభవం కనిపిస్తూ ఉంది. ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఉన్నారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారో, అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా దానిలో ఉండదు అని తెలియచేయబడింది. అనగా శాపం తొలగిపోతూ ఉంది. అక్కడ శాపానికి చోటు లేకుండా పోతూ ఉంది. స్నేహితులారా, ఈ లోకము శపించబడింది. అలాగే మానవుడు కూడా దేవుని చేత శపించబడి ఉన్నాడు ఆజ్ఞాతిక్రమము ద్వారా. మరి శాపగ్రస్తమైన మానవ జీవితంలో నుండి శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. అనేకమైన శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు మానవ జీవితంలో చోటు చేసుకొని ఆశీర్వాదానికి మానవుణ్ణి దూరం చేస్తూ ఉన్నాయి. శాపము నుండి ఆశీర్వాదము పొందుటకు మనము కలిగి ఉండవలసిన ఒక గొప్ప అనుభవాలలో ఒకటి ఏమిటనగా దేవుణ్ణి ఆరాధించడం అనేది. ఎప్పుడైతే ప్రభుని ఆరాధిస్తూ ఉన్నామో మనలో ఉన్న శపితమైన ప్రతీది కూడా తొలగిపోతుంది. శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు అని వాక్యములో చదువుతూ ఉన్నాము. ఆలోచన చేయండి ప్రియులారా, ఒక్క అనుభవం కూడా శపితమైనది మన జీవితంలో లేకుండా సంపూర్ణంగా సరిచేయబడి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంతో నింపబడుట అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది. కనుక దేవుని వాక్యము ద్వారా నేర్చుకుంటున్న ఈ సత్యాన్ని మనము తప్పనిసరిగా ఆలోచించాలి. ప్రభుని తన్మయత్వంతో మనం ఆరాధిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నీ కూడా తొలగిపోవడం అనేది దేవుని వాక్యము ద్వారా అనుగ్రహించబడుతున్న ఒక శ్రేష్టమైన మాట. కనుక ప్రభుని ఆరాధించాలి. ఆరాధనను నిర్లక్ష్యము చేయకూడదు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో పౌలు శీలలు దేవుని నామం కొరకు వారు శ్రమ పెట్టబడుతున్నారు, బంధించబడి ఉన్నారు, చెరసాలలో సంకెళ్ళ చేత బొండల చేత బిగించబడి ఉన్నారు. అయినప్పటికీ కూడా
మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అని చదువుతూ ఉన్నాము. ఎంత అద్భుతం ప్రియులారా! ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో వారి జీవితంలో సంభవించిన కార్యం ఏమిటనగా గొప్ప విడుదల వారు చూడగలుగుతున్నారు. బంధకాలన్నీ కూడా తొలగిపోయాయి, సంకెళ్ళు అన్నీ కూడా ఊడిపోయాయి. ఒక్కసారిగా ప్రియులారా విడుదల అనేది అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఎంత గొప్ప శక్తి స్నేహితుడా, ప్రియ సహోదరి! కొన్ని బంధకాలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. కొన్ని కట్ల చేత మనము బంధించబడుతూ ఉంటాము. వాటి నుండి విడుదల పొందాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అది మన వలన కానే కాదు. కానీ ఎప్పుడైతే ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభిస్తూ ఉంటామో, మనను బంధించి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాలు అవి ఎంత కాలంగా మన జీవితంలో ఉన్నప్పటికైనా సరే దేవుని నామంలో వాటన్నిటి నుండి కూడా గొప్ప విడుదల ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దైవ సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించండి, సాగిలపడండి, దేవునికి నమస్కారము చేయండి, దేవునికి చెందవలసిన మహిమను ఆరోపించండి ప్రియులారా. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చూస్తాము, మేలైన కార్యాలను చూస్తాము. అలాగే ప్రకటన గ్రంథము ఇందాక చదువుకున్నటువంటి ఆఖరి అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఆయన దాసులు ఆయనను సేవించుదురు, ఆయన ముఖదర్శనము చేయుచుందురు అని చదువుతూ ఉన్నాము. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నామో దేవుణ్ణి దర్శించే అనుభవంలోనికి ప్రవేశిస్తూ ఉంటాము. సేవించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన ముఖదర్శనము చేస్తున్నారు అని చెప్పబడింది. స్నేహితుడా, ప్రియ సహోదరి, దేవుని సముఖంలోనికి నడిపించబడుతూ ఉన్నాము. ఆయన సముఖంలోనికి నడిపించబడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని వాక్యములో చదువుతున్నాం. ఒక్కసారిగా దేవుని సముఖంలోనికి మనం వెళ్ళాము అనంటే ఇక మన జీవితం ఎంత ధన్యకరంగా మారిపోతుంది, ఎంత ప్రశాంతతతో నిండిపోతుంది, ఎంత గొప్ప ధైర్యము, ఎంత గొప్ప నిశ్చయత. ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. కనుక దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు ఆయన ముఖ దర్శనము చేస్తారు. కాబట్టి ప్రియులారా, వాక్యములో చెప్పినట్లుగా రండి, యెహోవాకు సాగిలపడి నమస్కారము చేద్దాము. ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. కనుక దేవుణ్ణి ఆరాధించుట ద్వారా ఏ మేలులైతే ప్రభు మన కొరకు దాచిపెట్టారో అవన్నీ కూడా మన జీవితాల్లో అనుభవించుదాం ప్రియులారా. విశ్వాసముతో దేవుని యందుకు వద్దాం, ఆశతో దేవుని వైపు చూద్దాం. దేవుణ్ణి ఘనపరచునట్లుగా అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి చెందవలసిన మహిమా ప్రభావములను సంపూర్ణంగా చెల్లించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. కనుక పరిశుద్ధమైన హృదయముతో లేక మంచి మనస్సాక్షితో దేవుణ్ణి ఆరాధించుట ద్వారా మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కనుక అలాంటి గొప్ప ఆశీర్వాదములన్నిటినీ కూడా ఈ దినం ప్రభు సన్నిధిలో ఆరాధించుట ద్వారా మనమందరము పొందగలుగునట్లుగా మహోన్నతుడైన దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. ఘనమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వేకువజామున మా ప్రభువా మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు. దేవా, మిమ్మలను ఆరాధించుట ద్వారా ఎంత గొప్ప మేలు మా కొరకు దాచబడి ఉన్నదో దాన్ని తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, ఆరాధించే విషయంలో అలసత్వాన్ని చూపించకుండా, మీ సన్నిధికి దూరంగా ఉండకుండా, నేనును నా ఇంటి వారును అన్నట్లు మేమందరము కలిసి ప్రభువా మిమ్మలను హృదయపూర్వకంగా సేవించే భాగ్యము
ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మా జీవితంలో ప్రభువా ప్రతి దినము కూడా మీరు మాకు తోడుగా ఉంటున్నారు, మమ్మలను కాపాడుతూ ఉంటున్నారు, అన్ని పరిస్థితుల్లో మాకు సహాయం చేస్తూ ఉంటున్నారు. దేవా, ఇమ్మాన్యుయేలుగా మాతో ఉండి మమ్మలను బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలు వారున్న పరిస్థితుల్లో వారికి సహాయం చేయండి, వారిని ఆదుకొనండి, వారికి స్వస్థత దయచేయండి, నెమ్మది సమాధానమును అనుగ్రహించండి. ప్రతి అవసరతలో కూడా మీరు సహాయపడమని వేడుకుంటూ ఉన్నాను. దైవజనులను దీవించుము నాయన, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. పరిచర్యలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను, వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. బలంగా మీరు వాడుకొని మహిమ పొందమని, ఈ దిన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.